చెక్. అందరం కొద్దిసేపు నిలబడి దేవుని ఆరాధించుకుందాం. గడిచిన వారమంతా కాపాడి ఈ క్షణంలో ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాదేవునికి వందనాలు చెల్లిద్దాం. కొద్దిసేపు అందరం తలలు వంచి, మనకెన్నో సంవత్సరాలుగా మన తండ్రుల నుంచి మన తాతల నుంచి మనకు వాక్యం అనేది మన సన్నిధి మన ఇంట్లో ఉంటూనే ఉంది, మనకు తెలుసు. బట్ ఆ వాక్యం మనకు ఎంతవరకు తెలుసు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా మన కుటుంబాలకి దేవుడు తండ్రిగా ఉన్నాడా? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం తండ్రి అని చెప్తున్నాం, కానీ నిజంగా ఆయనకు ఆ హోదా ఇస్తున్నామా? మన కుటుంబాల్లో వాక్యం ఉన్నదా? ప్రార్థన ఉన్నదా? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు. నిజంగా ఆ దేవుడు మన గురించి సాక్ష్యం ఏమని ఇస్తున్నాడు? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధన అంటే ఆయనతో మాట్లాడుట. అయ్యా నువ్వు నాతో మాట్లాడని అడగడం. ఆనాడు మోషే ఎడారిలో నడిపిస్తున్నప్పుడు అందరూ కూడా ఆ యూదులందరూ కూడా ఆయనని నీళ్ళ గురించి ఆయనని తిడుతున్నప్పుడు, ఆయన ఏదో ఒక మాట అంటున్నప్పుడు, నీళ్ళన్నీ చేదుగున్నాయి, మమ్మల్ని ఈ ఎడార్లకు తీసుకొచ్చి చంపేస్తావా అని మోషేతో అన్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ఆ పక్కనున్న చెట్టు కొమ్మని విరిచి నీళ్ళు లేసినప్పుడు ఆ నీరు మధురంగా మారింది. ఏ సమస్య గురించి అయితే నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావో విశ్వాసంగా మనం ప్రార్థిస్తున్నామా? మన సమస్యకి మన పరిష్కారం మన పక్కనే ఉందంట. పరిష్కారం పక్కనే ఉంది. అది ఎప్పుడు కనుక్కుంటామంటే మనం మోకాళ్ళు వంచి ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు మాత్రమే. దేని గురించి ఈ క్షణం మనం ఆలోచించొద్దు. ఈ క్షణం ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. కోట్ల మంది దూతలు పరిశుద్ధుడు గొప్పగా ఆరాధించబడిన దేవుడు, మన జీవితాల్లో ఎన్నో మేళ్ళు చేసిన దేవుడు. ఏ ఆలోచనలు కాదు, కానీ ఆ జీవం గల దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. మన జీవితాల్లో ఉన్న విగ్రహాలని, దేవుడికి మనకి అడ్డంగా మనం కట్టుకున్న విగ్రహాలన్నీ తీసివేద్దాం. అయ్యా జీవం గల దేవా, నువ్వు నాతో మాట్లాడమని అడుగుదాం. ఆయన వాక్యంతో మనల్ని మాట్లాడతాడు. ఆయన వాక్యంతో మనల్ని ఖండిస్తాడు. ఆయన వాక్యంతో మనల్ని సరిచేస్తాడు. అదొకటే మనకు ఆధారమై ఉన్నది. ఏ సముద్రాల కలలు వేసిన దేవుడు, ఆ ఆకాశంలో జానులను కొలిచిన దేవుడు, ఆయనకి ఏది అసాధ్యం కాదు. నువ్వు ఏ విషయం అయితే ప్రార్థిస్తూ ఇంకా నాకు జవాబు రాలేదనుకుంటున్నావో దానికి సమాధానం పక్కనే ఉంది, కానీ మన ప్రార్థనలోనే లోపం ఉంది. ఇంకా మనం ప్రార్థించవలసిన బిడ్డలుగా ఉంటున్నాం. దేవా నాకు ప్రార్థన నేర్పిమని అడుగుదాం. ఏ నోరు ఊరికే ఉండదు. అందరం నోరు తెచ్చి ఆ జీవం గల దేవుని ఆరాధించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో
ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా అవునయ్యా నజరేయుడా నీకు వందనాలు తండ్రి. అయా యుగ యుగములో ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధాత్ముడా, అయ్యా నువ్వు ఈ క్షణం మా మధ్యలో ఉన్నందుకు, మాలో ఉన్నందుకు నీకు వందనాలు. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. నీ అగ్నితో మమ్మల్ని నన్ను కాల్చుమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నీ వాక్యంతో నింపమని అడుగుతున్నాం నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. అయ్యా అలలలో ఎన్నోసార్లు కొట్టుకుపోయినప్పుడు తండ్రి, అయ్యా నీ చేపట్టి లేపిన తండ్రి, మమ్మల్ని ఏం కాకుండా చేసిన దేవా నీకు వందనాలు. అయ్యా మా కుటుంబాలలో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఆరోగ్యపరమైన ఫైనాన్షియల్గా నా తండ్రి కుటుంబాల్లో కలహాలు వచ్చినప్పుడు తండ్రి నీ సన్నిధిలో మేము ఆయన మొరపెట్టినప్పుడు అయ్యా సమాధానం ఇచ్చిన దేవా, మమ్మల్ని ఆదుకున్న దేవా, ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకు వందనాలు. అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది, అయ్యా దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు అంటున్నావు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టే బిడ్డగా మమ్మల్ని ఉంచు.
ఒక్కసారి ఆయన చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఏ వాక్యంలో అయితే పడిపోయినామో దేవా నీ వాక్యంలో బలపరచుమని అడుగుదాం. ఈ లోకానికి ఉప్పు వల్ల నన్ను కూడా ఉంచుమని అడుగుదాం. అయ్యా సహాయం చేయమని అడుగుదాం. ఏ నోరుకు ఊరికే ఉండొద్దు. నేను ఎన్నోసార్లు పడిపోయినప్పుడు నన్ను బలపరిచిన వాక్యం, ఈ శ్రమల దినాల్లో ఎంతోమంది గురించి ప్రార్థన చేస్తున్నాం. నన్ను బలపరిచిన వాక్యం మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. ఆయన నోటి నుండి వచ్చే మాట వల్ల మాత్రమే జీవిస్తున్నాం. మన మనసులో ఉన్న ఈ ఆయాసకరమైన అన్నీ కూడా తీసివేద్దాం. ఈ ఉపవాస దినాల్లో ఎవరి మీద ఆయాసం ఉన్నదో, ఎవరి మీద అయితే కోపం ఉన్నదో వాళ్ళ గురించి ప్రార్థిద్దాం. ఎవరికైతే అవసరత ఉన్నదో ప్రార్థన వాళ్ళ గురించి ప్రార్థిద్దాం. ఎప్పుడైతే మనం ఇతరులను ఆశీర్వదిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడైతే మనం ఇతరులని క్షమిస్తామో అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడంట. ఆయన వాక్యం సెలవిస్తుంది. అట్టి విధంగా మన ప్రార్థన ఉంటకు సహాయం చేయమని అడుగుదాం. అయ్యా నువ్వు నాతో మాట్లాడమని అడుగుదాం. అయ్యా ఇదిగో తండ్రి నా జీవితం నా తండ్రి, అయ్యా నీకు అనుకూలంగా లేదు తండ్రి. అయ్యా నా జీవితం నీకు కనిపిస్తుంది తండ్రి. ఆయన నీ కృప చేత నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా మరొక్కసారి నీకు ఆయాసకరమైన నా జీవితాల నుంచి తీసివేసేమని నన్ను నడిపించమని దేవుని అడుగుదాం. ఆయన శరణ వేడుకుందాం. అందరం కలిసి పాట పాడుతూ దేవుని ఆరాధించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతియా. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను పరిచేర్చినావు. అందుకే కైకొను దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
చెంత చేరి నీ చిత్తంబుని నెరుగనేరు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగనేపు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో ఆగిపోగ సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్మయా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా